వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్పింక్ ఆఫీషియల్. మీరు మా 10 వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈ వీడియో ఏంటంటే సో చాలా రోజులుగా అందరూ అడుగుతున్నారు అసలు మీరు అందరూ కలిసి ఒక ట్రిప్ వెళ్తా అన్నారు కదా, వెళ్ళట్లేదు ఎందుకు అని. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు తెలిసిందా ఏ స్టేషన్లో ఉన్నాము అనేది. మనమైతే ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాం అనమాట. నేను, పింకీ, సునీల్, త్రిష అండ్ మన ఫ్యామిలీ అందరం కలిపి ఒక చిన్న మంచి డివోషనల్ ట్రిప్కి వెళ్తాం అనమాట. సో అంటే చాలా అనుకున్నాం ఎక్కడికైనా మంచి ట్రిప్ వెళ్దామని. కాకపోతే ఫస్ట్ ట్రిప్ కదా, కొంచెం దేవుడితో స్టార్ట్ చేద్దాం. అండ్ క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి నాని ఎలా అయినా 25th చర్చ్లో ఉందాం అనుకున్నాడు. సో ఇంకా అందరం జాయిన్ అయిపోయాం. సునీల్, త్రిష వెళ్ళాం, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్తున్నాం అనమాట. ఈసారి పింకీ అండ్ త్రిష యాడ్ అయ్యారు. సో ఇప్పుడు మేమందరం కలిసి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాం అనమాట. మా ఎవరికి తమిళ్ రాదు, ఇంకా త్రిష ఉంది కాబట్టి మేనేజ్ చేసుకుని మేము వెళ్ళిపోతాం. తమిళ్లో మాట్లాడలేము, మీరు హిందీలో మాట్లాడారు. సార్ ఏంటి సార్ ఏదో అన్నారు, ఏదో బూతుల్లో వినిపిస్తుంది సార్, వద్దు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంకుల్ కూడా వచ్చారు, ఆంటీ కూడా రావాలి, కాకపోతే ఆంటీకి చాలా ఫీవర్ వచ్చేసింది. సో అందుకు ఆంటీ రాలేదు. అండ్ 2025 మంచిగా ఉండాలని మాతో పాటు మీకోసం కూడా మేము ప్రేయర్ చేసుకుంటున్నాం. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే ఫుడ్ తినడానికి A2Bకి వచ్చాం. కాకపోతే ఇక్కడ కామెడీ ఏంటి అంటే ఇది ప్యూర్ వెజ్ కాబట్టి నేను, త్రిష తప్ప ఎవ్వరూ తినట్లేదు. మిగతా వాళ్ళందరూ మేము తినేసాక బయట నాన్ వెజ్ కోసం. అవును, మీరు వెజ్ తినేసారు అనుకో, మేము నాన్ వెజ్ తింటాం బయట. మీ అందరం వెయిటింగ్ చూడండి ఎలా కూర్చున్నారు, మా పక్షులు ఎలా కూర్చున్నారు ఒక్కొక్కరు ఫుడ్ కోసం. ఒక్క రోజుకి వెజ్ అంటే ఇక్కడ ఏముంది వెజ్ చెప్పు. అవును, నువ్వు తాళి అడుగుతున్నావు, తాళి ఎప్పుడైనా హాఫ్లోనే ఉంటుందండి, ఇక్కడ నైట్ ఉండదండి. అది ఇక్కడ మనకి మనం బ్యాంకాక్ అక్కడ తిన్నప్పుడు అయితే ఇచ్చారు కదా ఫారెన్ లో. సాంబార్ తినండి. మీ ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ, దోశ మా డిన్నర్ అయిపోద్ది. నువ్వు తింటే నాకు దాంట్లో తినేసాను. మేము బయటికి మేము ఏమేమి తింటాం. ఓకే, మళ్ళీ మేము తిన్నప్పుడు నువ్వు చూస్తావా? నాకేం లేదు ఫుడ్, నాన్ వెజ్ అందుకే ఫస్ట్ నువ్వు తిన్నావు అనుకో. చాలా ఆకలేసేస్తుంది నాకు, అసలు చాలా కోల్డ్ అయింది, ఇప్పుడు ఫీవర్ కూడా వచ్చేసేలా ఉంది కాబట్టి ఇంకా ఫుడ్ పడలేదు అనుకో, ఇంకా లక అయిపోతా. పూర్తిగా చల్లగా మారిన గంగను చూసాను. ఫుడ్ తినేస్తే లోపల నాకు శాంతిస్తుంది. అండ్ హోమ్ టూర్ వీడియోలో గౌతమ్ అడుగుతున్నారు కదా, #గౌతమ్ #గౌతమ్. ఫైనలీ వీఆర్ ఇన్ వేలంకని, బట్ పేషెంట్లో అయిపోయింది చూసారా. హాయ్ వేవ్స్ బేబీ, ఏమైంది ఫేస్ అలా అయిపోయింది. సో ఇక్కడ మనం ఇప్పుడు రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసి సో మనం చర్చ్కి వెళ్ళాలన్నమాట. సో మనం వెజ్ థాలీ తినడం కోసం సరవణ భవన్కి వచ్చేసాం. అండ్ వేడి రైస్ కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, నిన్న నైట్ మంచి పని అయిందా లేదా గైస్? నేను తిన్న దగ్గర A2Bలో తింటే మంచి ఫుడ్ ఉండేది. నేను మాకు నాన్ వెజ్ కావాలి, ఓవర్ యాక్షన్ చేసుకుని ఒక దగ్గరికి వెళ్ళారు. ఫుడ్ 1% కూడా బాగాలేదు అసలు. మినిమం కూడా ఏం తినలేదు వీళ్ళు. నిన్న నైట్ ఏమైందంటే మంచి ఫుడ్ తిందాం అనుకొని మేము వెజ్ తినకుండా వెయిట్ చేసాం నాన్ వెజ్ కోసం. కానీ వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ కూడా బాగాలేదు. అంకుల్ అయితే అసలు ఎంత తిట్టారో అసలు. అంకుల్ చూపించు. అంకుల్, నేను చెప్పిన దగ్గర తినడం మంచిదైందా కాదా? కానీ మీరు తినలేదు అది. సో అందుకే ఈరోజు వెతికి మరి సరవణ భవన్కి వచ్చి వెజ్ తింటున్నాను. దట్స్ ద పవర్ ఆఫ్ వెజిటేరియన్స్. అంతేనా కాదా? ఆకలి వేసేస్తుంది గైస్. నాకు ఎందుకు బయటకు వచ్చినప్పుడే కోల్డ్ ఫీవర్ వచ్చేస్తుంది. தூய்மையோடும் நேர்மையோடும் வாழ்நாளெல்லாம் மஞ்சமெல்லி அவர் திருமுன் பணி செய்யுமாறு பயிரவுத்தார். లోపల ప్రేయర్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిల్స్ అనేవి వెలిగించుకోవచ్చు. అంటే మనకున్న కోరికలు అవి ఏదైతే ఉన్నాయో అక్కడ మనం మనసులో కోరుకుని క్యాండిల్ అనేది వెలిగించవచ్చు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ పీస్ అనమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి చర్చెస్కి వెళ్తాం, కానీ ఈ చర్చ్ కొంచెం యాక్చువల్లీ చాలా క్రౌడెడ్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ క్రౌడ్ ఉన్నా కూడా ఎవరి పీస్ ఆఫ్ మైండ్తో వాళ్ళు ఉన్నారు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడ క్యాండిల్స్ అది వెలిగించేసుకున్న తర్వాత ఒక 1.5 km ఉంటుంది.
1.5 km శాండ్తో ఉంటుందన్నమాట. అది నీస్తో వాక్ చేయాలి, అంటే ముడుకులతో నడుస్తారు. బేసిక్గా లాస్ట్ ఇయర్ నాని ఆల్రెడీ వచ్చాడు, మీకు ఆ పిక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో లాస్ట్ ఇయర్ నాని ఏదైతే అనుకున్నాడో అది ఈ ఇయర్ కొంచెం జరగలేదు పక్కన పెడితే కొంచెం పాజిటివ్ వైబ్ అనేది అనిపించిందంట. సో దిస్ ఇయర్ ఆల్సో నాని చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ టైమే వచ్చాను, కానీ దిస్ ఫెలో ఇస్ గౌతమ్. యాక్చువల్లీ ఈ డెవోషనల్ ట్రిప్లో ఆంటీ కూడా ఉండాలి, బట్ లాస్ట్ మినిట్లో ఒక 2 days ముందు ఆంటీకి కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా అప్పుడు డ్రాప్ అవ్వాల్సి వచ్చింది, లేకపోతే ఆంటీ కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సింది మా డెవోషనల్ ట్రిప్లో. అండ్ ఆల్సో అదే కాకుండా ఎప్పటి నుంచో నాని అనుకుంటున్నాడు, అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచైనా మనం ఎవ్రీ క్రిస్మస్కి వేలంకిని వెళ్దాం చర్చ్కి అని చెప్పి. ఎందుకంటే నాని వాళ్ళకు ఉన్నదే 1-2 ఫెస్టివల్స్ కాబట్టి వాటిని ఇంకా బ్యూటిఫుల్గా చేద్దామని నేనైతే డెఫినెట్గా నానితో పాటు జాయిన్ అవుతాను, హోప్ఫుల్లీ. అండ్ ఆల్సో నాకు ఈ చర్చ్లో బాగా నచ్చింది ఏంటి అంటే, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయకుండా, క్యూ కాకుండా చాలా పీస్ఫుల్గా ఎవరి మటుకు వాళ్ళు వచ్చి ప్రేయర్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ లీవ్ అయిపోతున్నారు. అండ్ ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా మనకి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఉన్నాడు పిచ్చోడు, వీడి వల్ల మమ్మల్ని అందరినీ కూడా ఎవరో ఒకరు కొట్టేసేలా ఉన్నారు. ఒకసారి పిల్లరా, ఇందాక నన్ను పిలిచావు కదా. ఇంకో వాళ్ళం పో, ఇంకో వాళ్ళం స్టార్ట్ చేయకుండానే కూర్చుని పోయారా ఏంటి? నాని, సునీల్, సుధాకర్ అండ్ గౌతమ్ స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 km ఉంటుందంట. సో ఈ 1.5 km అంతా నీస్తోనే వాక్ చేయాలి. అంకుల్ కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. అండ్ యా, ఎంత టఫ్ ఉన్నా అసలు బేసిక్గా సపోర్ట్ తీసుకోవచ్చంట, కానీ సపోర్ట్ కూడా వద్దంటున్నాడు. వెలంగిని మాత తాలూకా అద్భుతం ఏంటంటే, మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేటప్పుడు ఈ సముద్రంలోనే అటు నుంచి వాళ్ళు వస్తుండగా పెద్ద తుఫాన్ ఒకటి వచ్చింది. ఆ తుఫాన్ వలన మరి అనేక మంది మతస్థులు కూడా ఉంటారు కదా, ఆ మతాలు వాళ్ళు ఆ దేవుళ్ళను పూజించారు. కానీ ఒక క్రైస్తవుడు ఆర్యమతను అతను మరియమ్మ ఫోటో పట్టుకొని ఆ మరియమ్మ దగ్గర ముక్కొన్నది, అమ్మ మాకు ఒక ఒడ్డుకి ఎక్కడికైనా చేర్చు, మా కుటుంబానికి అందరికీ రక్షించు. ఆ టైంలో మరియమ్మ గారు ఇదయ్యి ఈ తీరానికి చేర్చారు. ఈ తీరాన్ని చేర్చిన తర్వాత ఇక్కడ ఒక బ్రిటిష్ వాళ్ళు ఒక ఇది కట్టారు. కట్టిన తర్వాత ఆ దీంట్లో అక్కడ వాళ్ళు ఉంటూ పూజలు పునస్కారాలు చేసేవారు. చేసిన తర్వాత ఈసారి ఈ పాలు అబ్బాయి పాలు ఇస్తుండేవారు అన్నమాట ఒక ధనవంతు కుటుంబానికి. ఇస్తుంటే తల్లిగారు యేసు బిడ్డతో కనిపించి పాలు అడిగారు.
అడిగితే ఈ 16 సంవత్సరాల అబ్బాయి ఏం చేశారంటే ఆ పాలు అడుగుతున్నారు కదా అనేసి ఆ పాలు ఇచ్చేది. ఇచ్చిన తర్వాత ఆ పాలు మరి సగం అయిపోయింది కదా, ఆ సగం పాలే తీసుకువెళ్ళి ఆ యజమానికి ఇస్తే ఆ యజమాని కాస్త మరి బాధ ఊరుకున్నది, ఏ తక్కువ తెచ్చాడు ఏంటి అబ్బాయి అనేసి. మరలా మరుసటి రోజు అలాగా ఒక వారం రోజులు అలా చేయగా ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన కొట్టడానికి కొట్టారనమాట. అప్పుడు మరియ తల్లి అద్భుతం అయ్యి ఆ దాంట్లో ఆ ఇంట్లోనే పాలు పొంగి బయటకు వచ్చిందనమాట. అప్పుడు అమ్మ నాయన ఏదో ఇది అద్భుతం జరుగుతుంది, ఏదో ఇక్కడ అద్భుతం ఉందనేసి ఆ పాలు అబ్బాయి తాలూకా ఈ విగ్రహం ఇదన్నమాట ఇక్కడ ఇచ్చేశారు. ఈ విగ్రహం తర్వాత ఈసారి ఇంకొక అద్భుతం ఏంటంటే ఒక కుంటి అబ్బాయి, కాళ్ళు లేవు. ఆ అబ్బాయి మరి కాళ్ళు లేక దేవుని సన్నిధికి చేరలేక ఉండేవాడు. ఆ దాంట్లో ఇచ్చేస్తే అక్కడ ఆయనకి కాలు వచ్చింది. ఆ కాలు రావడము, ఆ కాలు ఇచ్చేయడం, అక్కడ ఒక చర్చి దానికి కట్టారనమాట. అక్కడ కుంటి అబ్బాయి తాలూకా అప్పుడు తెలుసుకున్నారు కదా ఈ ఏరియాలోన మరియమ్మ గారు ఉంటున్నారు, అందుచేత అనేసి ఈ ఏరియాకి డెవలప్ చేద్దాం అనేసి ఈ విధంగా డెవలప్ చేశారు. ఇది స్టోరీ. నేను వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా సరే కోరికలు కోరుకో ఉంటారు. ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత కానీ లేక కోరికల ముందు కానీ వీళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అవి తీరితే ఇలా కాలు నడకతోని వస్తుంటారు. రకరకాలుగా ఇలాగా వెళ్తారు. అదిగో కాళ్ళు అడుగులు మీద అడుగులు వేసి వస్తుంది అమ్మ. ఆ విధంగా అలాగ వస్తుంటారు. మరి ఇలాగా వాళ్ళు కూడా అది చూసారా, 4 అంటే చేతులతో కాలుతో నడుస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా ఒప్పుకో ఉంటే ఆ విధంగా చేరుకుంటారు ఆ తల్లి దగ్గరికి. అదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. సో అంకుల్, సో ఇది అన్నమాట స్టోరీ. మనకి తెలియనప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అండ్ మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరడానికి, లేకపోతే మనం కోరుకునేది మంచిగా జరగాలి అని అనుకోవడానికి ఇక్కడ అందరూ ముడుకులతో నడుస్తారంట. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంకుల్? నేను శ్రీకాకుళం నుంచి వచ్చా. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. అసలు గౌతమ్ ఏంటంటే అందరికన్నా లేట్గా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసుకుని వచ్చేసాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వీడియో ఆన్ చేయండి, నేను క్యాప్చర్ చేస్తాను అంటున్నాడు అనమాట. అసలు నిజంగా గ్రేట్ రా నువ్వు. నన్ను అంటున్నాడు మీరు స్టార్ట్ చేస్తారా, పక్కనే హాస్పిటల్ ఉంది అంట. ఎందుకు అంత నమ్మకం నేనంటే? ప్రేయర్ చేసుకుని క్యాండిల్స్ వెలిగించుకున్న తర్వాత వాక్ అయితే స్టార్ట్ చేశారు. మధ్యలో నానికి కొంచెం టైర్డ్నెస్ అనిపించింది. వాటర్ కూడా తాగనన్నాడు అక్కడ రీచ్ అయ్యేంత వరకు. అండ్ ఇక్కడ నడుస్తున్న వ్యక్తి సుధాకర్, తను నాని వాళ్ళ కజిన్ అనమాట. తను ఏం మొక్కుకున్నాడో తెలియదు కానీ షార్ట్స్తో నడుస్తానని మొక్కుకున్నాడంట. పాపం అరుస్తూనే ఉన్నాడు. బట్ స్టిల్ తను అంత అరుస్తున్నా కూడా తనకి తానే ఫన్ చేసుకున్నాడు కానీ ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో మధ్యలో జీసస్ సాంగ్స్ అవి పెట్టుకున్నారు. ఒకరికొకరు బూస్టప్ ఇచ్చుకుంటూ కమ్ ఆన్ వీ కెన్ డూ ఇట్ అని అనుకుంటూనే ఉన్నారనమాట. ఎంతైనా దేవుడు అంటేనే ఆ నమ్మకం కదా, ఇంకా దేవుని నమ్ముకుంటూనే వాళ్ళంతా స్టార్ట్ చేశారు. హోప్ఫుల్లీ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అందరివి నెరవేరాలని అనుకుంటున్నాను. అంత చేస్తున్న వాళ్ళు టైర్డ్ అయ్యారు లేదు కానీ తెలియదు, కానీ నేనైతే మాత్రం కూర్చుని చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకొక దగ్గర కూర్చున్నా. అండ్ ఇంకొక మిస్టేక్ వాళ్ళు చేసింది ఏంటి అంటే ఫుడ్ తిన వెంటనే స్టార్ట్ చేసేసారు. అండ్ సెకండ్ థింగ్, చాలా ఎండ్ ఉంది. వాళ్ళు ఒక 1:32 కలా స్టార్ట్ చేశారు. మీరు కనుక వెలంకని చర్చ్కి ఇలా నీస్తో ప్లాన్ చేసుకుంటే బెటర్ మీరు 4 తర్వాత వాక్ చేయండి. కొంచెం ఎండ తగ్గుతుంది కాబట్టి అంత డ్రైనెస్ అనిపించదు మనకి, మొత్తం డిహైడ్రేషన్ అనిపించింది చాలా. ఆ వాక్వేలో ఉన్న క్యాంటీన్లో ఫోన్పేలో ఉండదు. బెటర్ మీరు క్యాష్ని క్యారీ చేయండి, సో దట్ వాటర్ బాటిల్స్ అవి మీరు తీసుకోవచ్చు. అండ్ చర్చ్లో ఉన్న ఇంటీరియర్ లోపల ఒక డీటెయిలింగ్, అంటే జీసస్ స్టోరీ అంతా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే తెలియని మాలాంటి వాళ్ళ కోసం కూడా ఈజీగా స్టోరీని తెలుసుకునేలా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో ఈ 1 వీక్ క్రిస్మస్ టు న్యూ ఇయర్ వరకు చాలా మంచి డెకరేషన్స్, ఈవినింగ్ ప్రేయర్స్ అండ్ ఆల్సో క్రిస్మస్ పార్టీస్, చాలా యాక్టివిటీస్ కూడా జరుగుతాయంట. అండ్ ఆ చుట్టుపక్కల కూడా చాలా చర్చెస్ ఉన్నాయి. మాకు టైం ఎక్కువ సరిపోక మేము ఓన్లీ మెయిన్ చర్చ్ అండ్ పక్కనున్న చర్చ్ మాత్రమే విజిట్ చేశాము.
అండ్ నైట్ అయితే బ్యూటిఫుల్ డెకోర్, అసలు లైటింగ్స్ కానీ ఆ క్రిస్మస్ ట్రీ కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ అ ఫారెన్ కంట్రీనా అనిపించింది, అంత బ్యూటిఫుల్ డెకోర్ ఉంది అక్కడ. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మార్నింగ్ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ పాటికే మీకు క్రిస్మస్ కూడా అయిపోయి ఉంటుంది. ఎలా జరిగిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను నాని అందరం కలిపి చర్చ్లో ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళిపోయాం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఏ దేవుడైనా మనం మంచిగా కోరుకుంటారు, మనం ఎప్పుడు బాగుండాలని వాళ్ళు ఎప్పుడు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు, అంతేనా కాదా? అండ్ ఇంకొక 1 వీక్లో న్యూ ఇయర్, అండ్ అక్కడికి ఒక 9 డేస్లో నాని బర్త్డే. ఓ మై గాడ్, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా జాన్ 11th కోసం. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. సో మనమైతే ఈరోజు క్రిస్మస్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ప్రేయర్ చేసుకుని మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. అన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం. ఎవరైనా ఇంకా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. అండ్ ఈరోజు నేను ఎలా ఉన్నాను? నా సారీ బాగుందా? చాలా, కాకపోతే ఎండ మాత్రం చాలా హారిబుల్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పాపం నానికి ప్యాంట్ వేసుకున్నా కూడా ఇక్కడ అంతా కట్ అయిపోయింది అనమాట. సో దట్ ప్యాంట్ నీ కట్ని ఇంకొంచెం చింపేసాము, కొంచెం ఎయిర్ అది వెళ్తే ఫ్రీగా ఉంటుందని చెప్పి. సో మీరు ఒకవేళ వేలంకిని ప్లాన్ చేసుకుంటే మొత్తం ట్రిప్ అంతటికి బడ్జెట్ వచ్చేసి మేము 7 పీపుల్కి మాకు ఒక 50 to 60K అయింది, విత్ ట్రైన్ టికెట్స్, ఫుడ్, అకామిడేషన్, స్టే మొత్తం అన్నీ కలిపి ఒక 50K 60K అలా అయ్యింది. ఇంకా తక్కువలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే మేము లాస్ట్ మినిట్ డెసిషన్ వల్ల కొంచెం తత్కాల్లో తీసుకున్నాం కాబట్టి టికెట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యింది. సో మీకు ఇంకా ఏమైనా వేలంకిని గురించి డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మినీ వ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేస్తూనే ఉంటాం. అండ్ 1 వీక్లో న్యూ ఇయర్ ఉంది, అక్కడికి ఒక 10 డేస్లో నాని బర్త్డే కూడా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికి తీసుకెళ్తావా? ఎక్కడికి తీసుకెళ్ళండి, మేము వెళ్తున్నాం, పింగిని తీసుకెళ్ళట్లే. సరే, ఇట్స్ ఓకే. న్యూ ఇయర్కి దిస్ ఇయర్ నాని వాళ్ళు ఎంజాయ్ చేస్తారంట. మేము ఇంట్లో ఎలా ఎంజాయ్ చేస్తామో, అసలు ఎక్కడికి వెళ్తామో, అసలు న్యూ ఇయర్ చేసుకుంటామో లేదో కూడా మీకు ఫుల్ లెంత్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. సో అందరూ చాలా బాగుండాలని మాతో పాటు మీకోసం కూడా ప్రేయర్ చేసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Nani Pinky Official. See you in the next vlogs. Bye.